ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 13 ఏప్రిల్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, బాబా 21 జన్మల కొరకు మీ మనస్సును ఎంతగా ఆహ్లాదపరుస్తారు అంటే, మీరు మనోరంజనం కొరకు ఉత్సవాలు, జాతరలు మొదలైన వాటికి అస్సలు వెళ్ళవలసిన అవసరమే ఉండదు. బాబా మిమ్మల్ని 21 జన్మల కొరకు అంతగా ఆహ్లాదపరుస్తాను అని చెప్తున్నారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, ఇప్పుడు ఏ పిల్లలైతే తండ్రికి సహయోగులుగా అవుతారో వారికి ఏ గ్యారంటీ ఉంది? సమాధానము, శ్రీమతానుసారముగా రాజధానిని స్థాపన చేసే కార్యంలో సహయోగులుగా ఉన్న పిల్లలను మృత్యువు ఎప్పుడూ కబళించలేదు అన్న గ్యారంటీ ఉంది. సత్యయుగ రాజధానిలో ఎప్పుడూ అకాల మృత్యువే రాజాలదు. సహయోగి పిల్లలకు తండ్రి ద్వారా ఎటువంటి బహుమతి లభిస్తుంది అంటే, 21 తరాల వరకు వారు అమరులుగా అయిపోతారు. ఓం శాంతి. తయారు చేయబడిన సృష్టి చక్రమును అనుసరించి కల్పం క్రితం వలె శివ భగవాను వాచ. పిల్లలకు ఇప్పుడు తమ పరిచయం అయితే లభించింది, తండ్రి పరిచయం కూడా లభించింది. అనంతమైన తండ్రిని తెలుసుకున్నారు, అలాగే అనంతమైన సృష్టి ఆది మధ్యాంతాలను కూడా తెలుసుకున్నారు. నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా కొందరు బాగా అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించగలరు. కొందరు సగము, కొందరు ఇంకా తక్కువగా తెలుసుకుని తెలియజేస్తారు. యుద్ధ మైదానంలో కూడా కొందరు చీఫ్ కమాండర్లుగా అవుతారు, కొందరు కెప్టెన్లుగా అవుతారు, కొందరు ఇంకేమో అవుతారు. రాజ్యమాలలో కూడా కొందరు షావుకారు ప్రజలు, కొందరు పేద ప్రజలుగా నెంబర్ వారీగా ఉంటారు. శ్రీమతానుసారము సృష్టిలో శ్రేష్ఠ రాజధానిని మేమే స్థాపిస్తున్నామని పిల్లలకు తెలుసు. ఎవరు ఎంతెంత శ్రమ చేస్తారో అంతంత తండ్రి నుండి బహుమతి లభిస్తుంది. ఈ రోజుల్లో శాంతి కొరకు సలహాలు ఇచ్చు వారికి కూడా బహుమతి లభిస్తుంది. పిల్లలైన మీకు కూడా బహుమతి లభిస్తుంది. అది వారికి లభించదు. వారికి ప్రతి వస్తువు అల్పకాలం కొరకే లభిస్తుంది. మీరు తండ్రి శ్రీమతానుసారముగా మీ రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు. అది కూడా 21 జన్మలకు, 21 తరాలకు గ్యారంటీగా ఉంటుంది. అక్కడ బాల్యంలో లేక యవ్వనంలో మృత్యువు కబళించదు. ఎక్కడైతే మన స్మృతి చిహ్నాలు నిలిచి ఉన్నాయో ఆ స్థానంలోనే వచ్చి కూర్చుంటామని మనస్సులో కానీ చిత్తంలో కానీ లేదు. ఎక్కడైతే 5000 సంవత్సరాల క్రితం కూడా సేవ చేశారో, ఎక్కడైతే దిల్వాలా మందిరము, అచల్గర్, గురు శిఖరము స్మృతి చిహ్నాలుగా ఉన్నాయో అక్కడకు వచ్చాము. సర్వశ్రేష్ఠులైన సద్గురువు లభించిన దానికి కూడా స్మృతి చిహ్నం తయారు చేయబడి ఉంది. అచల్గర్ రహస్యాన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారు. అది ఇంటి మహిమ. మీరు మీ పురుషార్థము ద్వారా శ్రేష్టాతి శ్రేష్టమైన పదవిని పొందుతారు. ఇది మీ అద్భుతమైన జడ స్మృతి చిహ్నము. అక్కడే మీరిప్పుడు చైతన్యంలో వచ్చి కూర్చుని ఉన్నారు. కల్పం క్రితం వలె నడుస్తున్న ఆత్మిక పాలనా వ్యవహారం యొక్క పూర్తి స్మృతి చిహ్నం ఇక్కడ ఉంది. ఇది నెంబర్ 1 స్మృతి చిహ్నము. ఎవరైనా ఏదైనా పెద్ద పరీక్షలో ఉత్తీర్ణులైతే వారికి ఆంతరికంగా సంతోషము, మెరుపు వచ్చేస్తుంది. ఫర్నిచర్, డ్రెస్ మొదలైనవన్నీ ఎంతో బాగా పెట్టుకుంటారు. మీరైతే విశ్వాధికారులుగా అవుతారు. మీతో ఎవ్వరిని పోల్చలేము. ఇది కూడా పాఠశాలే. చదివించే వారిని కూడా మీరు తెలుసుకున్నారు. భగవాను వాచ, భక్తి మార్గములోని వారికి వారు ఎవరిని స్మృతి చేస్తున్నారో, పూజిస్తున్నారో ఏమీ తెలియదు. ఇప్పుడు తండ్రి పిల్లల సన్ముఖంలోకి వచ్చి రహస్యాలన్నీ అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే ఈ స్మృతి చిహ్నాలన్నీ మీ చివరి స్థితికి చెందినవి.
ఇప్పుడు ఇంకా ఫలితం వెలువడలేదు. మీ స్థితి సంపూర్ణమైనప్పుడు భక్తి మార్గంలో మీ స్మృతి చిహ్నాలు మళ్ళీ తయారవుతాయి. ఉదాహరణకి రక్షాబంధనానికి స్మృతి చిహ్నం ఉంది. పూర్తి పక్కా రాఖీని కట్టుకొని మనము మన రాజ్యభాగ్యం తీసుకున్నప్పుడు స్మృతి పండుగను ఆచరించము. ఈ సమయంలో మీకు అన్ని మంత్రాల రహస్యాన్ని అర్థం చేయించారు. ఓం యొక్క అర్థమును కూడా అర్థం చేయించారు. ఓం అర్థము పొడవైనదేమీ కాదు. ఓం అంటే అర్థము అహం ఆత్మ, నేను ఆత్మను, ఈ శరీరం నాది. అజ్ఞాన కాలంలో కూడా మీరు దేహాభిమానంలో ఉన్నప్పుడు స్వయాన్ని శరీరము అని భావిస్తారు. రోజు రోజుకు భక్తిలో క్రిందకు దిగుతూనే వచ్చారు. తమో ప్రధానంగా అవుతూ పోతుంది. ప్రతి వస్తువు మొదట సతో ప్రధానంగా ఉంటుంది. భక్తి కూడా మొదట సతో ప్రధానంగా ఉండేది. అప్పుడు ఒకే సత్యమైన శివబాబాను స్మృతి చేస్తూ ఉండేవారు. అతి కొద్ది మందే ఉండేవారు. రోజు రోజుకు ఎంతో వృద్ధి జరుగుతుంది. విదేశాలలో ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చిన వారికి బహుమతినిస్తారు. తండ్రి చెప్తున్నారు, కామం మహాశత్రువు, సృష్టి ఎంతగానో వృద్ధి అయిపోయింది, ఇప్పుడు పవిత్రంగా అవ్వండి. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి ద్వారా సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. సత్యయుగంలో భక్తికి నామరూపాలు ఉండవు. ఇప్పుడు ఎంత ఆడంబరంగా వైభవాలు జరుగుతున్నాయో చూడండి. మేళాలు, జాతరలు మొదలైనవి అనేకం జరుగుతూ ఉంటాయి. అవి మనుషులకు మనోరంజనం కలిగిస్తాయి. తండ్రి వచ్చి మీ మనస్సును 21 జన్మల కొరకు ఆహ్లాదపరుస్తున్నారు. మీరు సదా సంతోషంగా ఉంటారు. మీకు మేళాలు మొదలైన వాటికి వెళ్ళాలి అనే ఆలోచన కూడా రాదు. మనుషులు ఎక్కడికైనా సుఖము కొరకే వెళ్తారు. మీరు పర్వతాలపైకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ మనుషులు ఎలా మరణిస్తారో చూడండి. మనుషులకు సత్య, కలియుగాలు, స్వర్గ, నరకాల గురించి కూడా తెలియదు. పిల్లలైన మీకైతే మొత్తం జ్ఞానమంతా లభించింది. నా జతలోనే ఉండాలి అని తండ్రి చెప్పరు. మీరు మీ ఇల్లు వాకిళ్లను కూడా సంభాళించాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పిల్లలు తండ్రి వద్దకు వచ్చేస్తారు. అయినా మీరు తండ్రి జతలో ఉండలేరు. అందరూ సతో ప్రధానంగా అవ్వలేరు. కొందరు సతో స్థితి, కొందరు రజో, కొందరు ఇంకా తమో స్థితిలోనే ఉన్నారు. అందరూ ఒక్కటిగా ఉండలేరు. ఇప్పుడు రాజధాని తయారవుతూ ఉంది. ఎవరు ఎంతెంతగా తండ్రిని స్మృతి చేస్తారో దాని అనుసారముగా రాజధానిలో పదవిని పొందుతారు. అన్నిటికంటే చాలా ముఖ్యమైనది తండ్రిని స్మృతి చేయడం. ఇప్పుడు తండ్రి కూర్చుని పిల్లలకు ఆత్మిక డ్రిల్లు నేర్పిస్తున్నారు. ఇది పూర్తిగా డెడ్ సైలెన్స్. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో అది చూడరాదు. దేహ సహితముగా అన్నిటినీ త్యాగం చేయాలి. మీరేం చూస్తారు? ఒకటేమో మీ ఇల్లు మరియు చదువు. ఈ రెండిటి అనుసారంగా ఏ పదవినైతే పొందుతారో ఆ సతయుగ రాజ్యం గురించి కూడా పిల్లలైన మీకు మాత్రం తెలుసు. సతయుగం ఉన్నప్పుడు త్రేతాయుగం లేదు. త్రేత ఉన్నప్పుడు ద్వాపర యుగం లేదు. ద్వాపర యుగం ఉన్నప్పుడు కలియుగము లేదు. ఇప్పుడైతే కలియుగము ఉంది, సంగమ యుగం కూడా ఉంది. భలే, మీరు పాత ప్రపంచంలో కూర్చుని ఉన్న బుద్ధి ద్వారా మేము సంగమయుగంలో ఉన్నాము అని భావిస్తారు. సంగమయుగం అని దేనిని అంటారో కూడా మీకు తెలుసు. పురుషోత్తమ సంవత్సరము, పురుషోత్తమ మాసము, పురుషోత్తమ రోజు కూడా ఈ పురుషోత్తమ సంగమయుగంలోనే ఉంటాయి. పురుషోత్తములుగా అయ్యే క్షణము కూడా ఈ పురుషోత్తమ యుగములోనే ఉంటుంది. ఇది అతి చిన్న లీప్ యుగము. మీరు పల్టీల ఆట ఆడుతూ ఉన్నారు.
దీని ద్వారా మీరు స్వర్గంలోకి వెళ్తారు. భక్తి మార్గంలో సాధు సన్యాసులు యాత్రలలో బాజోలి ఆడుతూ యాత్రలకు వెళ్ళడం ఈ బాబా చూశారు. బాజోలి అంటే పల్టీల ఆట. భక్తి మార్గంలో ఎంత కష్టపడతారు. ఇక్కడైతే ఎటువంటి కష్టమూ లేదు. ఇవి యోగ బలపు విషయాలు. స్మృతి యాత్ర పిల్లలైన మీకు కష్టం అనిపిస్తుందా? విని భయపడకుండా పేరేమో చాలా సహజమైనదే పెట్టారు. బాబా మేము యోగములో ఉండలేము అని అంటారు. బాబా తిరిగి ఈ విషయాన్ని సహజపరుస్తారు. ఇది తండ్రి స్మృతి. అన్ని వస్తువులు గుర్తు చేసుకుంటారు. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు పిల్లలు కదా, వీరు మీ తండ్రి, ప్రియుడు కూడా. ప్రేయసులందరూ వారిని స్మృతి చేస్తారు. తండ్రి అనే ఒక్క పదమే చాలు. భక్తి మార్గంలో మీరు బంధుమిత్రులను స్మృతి చేస్తారు. అయినా ఓ ప్రభు, ఓ ఈశ్వర అని తప్పకుండా అంటారు. కేవలం ఆ ప్రభువు ఎవరో తెలియదు. ఆత్మల తండ్రి పరమాత్మ, ఈ శరీరానికి తండ్రి దేహదారి, ఆత్మల తండ్రి అశరీరి. వారు ఎప్పుడూ పునర్జన్మ తీసుకోరు. ఇతరులందరూ పునర్జన్మల్లోకి వస్తారు. అందుకే తండ్రిని స్మృతి చేస్తారు. అంటే తప్పకుండా ఎప్పుడూ సుఖమిచ్చి ఉంటారు. వారిని దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు. కానీ వారి నామ రూప దేశ కాలాల గురించి అయితే ఏమాత్రం తెలియదు. ఎంతమంది మనుష్యులు ఉన్నారో అన్ని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అనేక మతములైపోయాయి. బాబా పిల్లల్ని ఎంత ప్రేమతో చదివిస్తున్నారు. వారు ఈశ్వరుడు, శాంతినిచ్చేవారు. వారి నుండి ఎంత సుఖం లభిస్తుంది. గీతను వినిపించి పతితులను పావనంగా చేసేస్తారు. ప్రవృత్తి మార్గం కూడా కావాలి కదా. మనుషులు కల్పము ఆయువును లక్షల సంవత్సరాలు అని అనేశారు. ఆ లెక్కలో చూస్తే ఇప్పుడు చూడండి ఎంతమంది మనుషులు అయిపోవాలి. ఎంత తప్పు చేసేసారు. ఈ జ్ఞానము మీకు ఇప్పుడే లభిస్తుంది. తర్వాత ప్రాయలోపం అయిపోతుంది. పూజింపబడే చిత్రాలేమో ఉన్నాయి, కానీ స్వయాన్ని దేవతా ధర్మం వారము అని భావించరు. ఎవరు ఎవరి పూజ చేస్తారో వారు ఆ ధర్మానికి చెందిన వారే కదా. మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారమని అర్థం చేసుకోరు. మీరు వారి వంశావళియే. ఈ విషయాలు తండ్రియే అర్థం చేయిస్తారు. తండ్రి చెప్తున్నారు, మీరు మొదట పావనంగా ఉండేవారు, తర్వాత తమో ప్రధానం అయిపోయారు. ఇప్పుడు పావనముగా సత్వ ప్రధానముగా అవ్వాలి. గంగా స్నానంతో పావనముగా అవుతారా? పతిత పావనులు ఒక్క తండ్రియే. వారు వచ్చి మార్గమును తెలియచేసినప్పుడే పావనముగా అవుతారు. పిలుస్తూ ఉంటారు, కానీ వారికి ఏమీ తెలియదు. ఆత్మ, ఓ పతిత పావన తండ్రి, వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని కర్మేంద్రియాల ద్వారా పిలుస్తుంది. అందరూ పతితులుగానే ఉన్నారు కదా. కామచితి పైన కాలుతూ ఉంటారు. ఈ ఆటయే అలా తయారై ఉంది. తండ్రి వచ్చి అందరినీ పావనముగా చేసేస్తారు. ఈ విషయాలన్నీ కూడా తండ్రి సంగమయుగంలోనే వచ్చి అర్థం చేయిస్తారు. సత్యయుగంలో అయితే ఒకే ధర్మం ఉంటుంది. మిగిలిన వారంతా వాపసు వెళ్ళిపోతారు. మీరు డ్రామాను అర్థం చేసుకున్నారు. ఇతరులెవ్వరికీ తెలియదు. ఈ రచన ఆది మధ్యాంతాలు ఏవి, దీని గడువు ఎంత అనే విషయాలు మీకు మాత్రం తెలుసు. వారంతా శూద్రులు, మీరు బ్రాహ్మణులు. మీకు కూడా నెంబరువారీ పురుషార్థం అనుసారంగా తెలుసు. ఎవరైనా తప్పులు చేస్తే, అజాగ్రత్తగా ఉంటే వారి రిజిస్టర్ ద్వారా వీరు తక్కువగా చదివారు అనేది తెలిసిపోతుంది. నడవడికలకు సంబంధించిన రిజిస్టర్ ఉంటుంది. ఇక్కడ కూడా రిజిస్టర్ ఉండాలి. ఇది స్మృతి యాత్ర. దీని గురించి ఎవ్వరికీ తెలియదు.
అన్నిటికంటే చాలా చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు స్మృతి యాత్ర. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మ నోటితో చెప్తుంది, నేను ఒక శరీరమును వదిలి మరొక శరీరమును తీసుకుంటాను. ఈ విషయాలన్నీ బ్రహ్మబాబా అర్థం చేయించరు, కానీ జ్ఞానసాగరులైన పరంపిత పరమాత్మ ఈ రథంలో కూర్చుని వినిపిస్తారు. దీనినే గోముఖము అని అంటారు. మందిరం కూడా ఇక్కడ తయారు చేయబడింది. అక్కడే మీరు కూర్చుని ఉన్నారు. ఈ మెట్లు ఉన్నట్లే అక్కడ కూడా మెట్లు ఉన్నాయి. మీకు మెట్లు ఎక్కడంలో అలసట రాదు. తండ్రి వద్ద చదువుకుని రిఫ్రెష్ అవ్వడానికే కదా ఇక్కడికి వచ్చారు. అక్కడ అనేకమైన చిక్కు పనులు, కార్య వ్యవహారాలు చాలా ఉంటాయి. శాంతిగా వినను కూడా వినలేరు. సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. ఎవ్వరూ చూడకుండా త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని ఎంత చింత ఉంటుంది. ఎక్కడైతే ఏ చింత లేదు అని బాబా అంటున్నారు. హాస్టల్లో ఉన్నట్లే ఉంటారు. ఇక్కడ ఈశ్వరీయ పరివారం ఉంది. శాంతిధామంలో అయితే అందరూ ఆత్మలే కదా, అంటే అందరూ సోదరులే ఉంటారు. కానీ ఇక్కడైతే సోదరులు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పాత్రను చెయ్యాలి అంటే సోదరీలు కావాలి. సత్యయుగంలో మీరు పరస్పరం సోదరీలుగా ఉండేవారు. దానిని అద్వైత రాజధాని అని అంటారు. అక్కడ యుద్ధాలు, కోట్లాటలు ఏమీ ఉండవు. మేము 84 జన్మల పూర్తిగా తీసుకున్నాము అని పిల్లలైన మీకు పూర్తి జ్ఞానమంతా లభించింది. ఎవరైతే ఎక్కువ భక్తి చేశారో వారి లెక్కాచారాన్ని కూడా తండ్రి తెలియచేశారు. మీరే శివుణ్ణి అవ్యభిచారి భక్తిని చేయడం ప్రారంభిస్తారు. తర్వాత చాలా వృద్ధి చెందుతూ ఉంటుంది. అదంతా భక్తి మార్గము. జ్ఞానమైతే ఒక్కటే ఉంటుంది. శివబాబా మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు. ఈ బ్రహ్మకు ఏమీ తెలిసేది కాదు. ఇతన్ని సృష్టిలో అతి చివరి పుత్రుడు అని అంటారు. ఎవరైతే గ్రేట్ గ్రాండ్ ఫాదర్గా ఉండేవారో వారు ఈ సమయంలో ఇలా అయ్యారు. తర్వాత మళ్ళీ అధికారిగా అవుతారు. తత్వం మాలికలుగా ఒక్కరు మాత్రమే అవ్వరు కదా. మీరు కూడా పురుషార్థం చేస్తారు. ఇది అనంతమైన పాఠశాల. దీని శాఖలు లెక్కలేనన్ని అవుతాయి. వీధిలో ఇంటింటిలో ఈ శాఖ ఉంటుంది. మేము మా ఇంటిలో చిత్రాలను ఉంచాము. బంధుమిత్రులు మొదలైన వారు వస్తే అర్థం చేయిస్తాము అని కొందరు అంటారు. ఈ వృక్షానికి చెందిన ఆకులు ఎవరైతే ఉంటారో వారు వచ్చేస్తారు. వారి కళ్యాణం కొరకు మీరు సేవ చేస్తారు. చిత్రాలపైన అర్థం చేయించడం చాలా సహజమైపోతుంది. శాస్త్రాలైతే లెక్కలేనని చదివారు. ఇప్పుడైతే అవన్నీ మర్చిపోవాలి. చదివించేవారు తండ్రి. వారి సత్యమైన జ్ఞానమును వినిపిస్తారు. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సంపూర్ణమైన నిశ్శబ్దంతో డ్రిల్లు చేయాలి అంటే ఇక్కడ ఈ కనులకు ఏవైతే కనిపిస్తున్నాయో వాటిని ఏమీ కూడా చూడకూడదు. అంటే చూసి చూడనట్లుగా ఉండాలి. దేహ సహితముగా బుద్ధి ద్వారా అన్నీ త్యాగం చేసి తమ ఇల్లు మరియు రాజ్యముల యొక్క స్మృతిలోనే ఉండాలి. సెకండ్ పాయింట్, మన స్వభావము నడవడికల యొక్క రిజిస్టర్ను ఉంచాలి. చదువులో ఎలాంటి ఏమరుపాటు కూడా చేయకూడదు. అంటే అసలు అజాగ్రత్త అనేది ఉండకూడదు.
చదువు విషయంలో. ఈ పురుషోత్తమ సంగమ యుగంలో తప్పనిసరిగా పురుషోత్తములుగా అవ్వాలి, అలాగే ఇతరులను కూడా తయారు చేయాలి. ఈరోజు వరదానము: సదా సర్వ ప్రాప్తులతో నిండుగా ఉండే హర్షిత ముఖులు, హర్షిత చిత్తులుగా అవ్వండి. ఎవరైనా దేవీ దేవత విగ్రహాలను తయారు చేయనప్పుడు ఆ విగ్రహాల ముఖాలను సదా హర్షితంగా ఉన్నట్లుగానే చూపిస్తారు. ఈ సమయంలో హర్షిత ముఖులుగా ఉన్న మీ స్మృతి చిహ్నాన్ని చిత్రాలలో కూడా చూపించడం జరుగుతుంది. హర్షిత ముఖులు అనగా సదా సర్వ ప్రాప్తులతో నిండుగా ఉంటారు. నిండుగా ఉన్నవారే హర్షితంగా కూడా ఉండగలరు. ఒకవేళ ఏదైనా అప్రాప్తి ఉంటే హర్షితంగా ఉండరు. హర్షితులుగా ఉండేందుకు ఎంత ప్రయత్నించినా బాహ్యానికి నవ్వుతారు, కానీ హృదయపూర్వకంగా నవ్వలేరు. మీరైతే హృదయపూర్వకంగా మందహాసం చేస్తారు, అంటే చిన్నపాటి చిరునవ్వును నవ్వుతారు. ఎందుకంటే సర్వప్రాప్తులతో నిండుగా హర్షిత చిత్తులుగా ఉన్నారు. కావున బాబా అంటున్నారు, ఎప్పుడైతే పిల్లలు సర్వప్రాప్తులతో నిండుగా ఉంటారో అప్పుడు ముఖం సదా హర్షితంగా ఉంటుంది, అలాగే మనసు కూడా హర్షితంగా ఉంటుంది. ఎప్పుడైతే హర్షిత చిత్తులుగా ఉంటామో అంటే మనసు హర్షితంగా ఉంటుందో ఆటోమేటిక్గా అది ముఖం పైన కనిపిస్తుంది. అప్పుడు హర్షిత ముఖులుగా అవుతాము. స్లోగన్: పాస్ విత్ ఆనర్ అవ్వాలి అంటే ప్రతి ఖజానా యొక్క జమా ఖాతా నిండుగా ఉండాలి. అచ్చా. ఓం శాంతి.